ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆషాఢ మాసం ఏకాదశి. ఈ రోజున కొన్ని పదార్థాలు తినకూడదు. ఆ పదార్థాలు ఏంటి, ఎందుకు తినకూడదు మీకు చెప్తాను. అలాగే ఈ రోజున ధనప్రాప్తి కోసం, విశేషమైన ధనయోగం కలగడం కోసం ఒక చిన్న ఉపాయాన్ని చెప్తాను. తప్పకుండా చేసి ఫలితాన్ని పొందండి. చాలా చిన్న ఉపాయం, అద్భుతమైన శక్తి కలిగిన ఉపాయం. ఎందుకంటే ఆషాఢ మాసం ఏకాదశి విశేషమైన శక్తి కలిగిన రోజు. శ్రీ మహావిష్ణువు ఈరోజు యోగనిద్రలోకి వెళ్తారు. 4 నెలల వరకు యోగనిద్రలో ఉంటారు. అన్ని ఏకాదశుల కంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి విశేషమైన ప్రత్యేకమైన శక్తి కలిగి ఉంటుంది. మనం చాలామంది ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటారు. అంటే ఆ రోజున మామూలుగా ఆహారం తీసుకోరు. అంటే అన్నము, పులిహోర లాంటివి తీసుకోకుండా పాలు పళ్ళతో ఆ రోజు వ్రతం చేస్తూ ఉంటారు. ఉపవాస దీక్ష చేస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క విశేషమైన శక్తి వారికి లభిస్తుంది కాబట్టి. అలాగే ఈ మాసంలో, అందులో ఆషాఢ మాసంలో ఈ ఏకాదశి రోజున చిన్న చిన్న అంటే చాలా తేలికైన పదార్థాలతో మన ఇంట్లో మనం కొన్ని విశేషమైన పూజలు చేసినప్పుడు, అంటే తేలికగా ఉండి మనం చేయగలిగే విధంగా విశేషంగా చేయగలిగితే అద్భుతమైన శక్తి లభిస్తుంది. అలాగే ఈ చిన్న ఉపాయాలు చేయడం వల్ల మీకు మనోసంకల్పాలు, మీ మనసులో ఏదైతే సంకల్పం ఉంటుందో, నాకు ఇది కావాలి, ఇది కావాలి అన్నీ ఏదైనా సరే అవన్నీ నెరవేరుతాయి. అలాగే అనేక రకాల సమస్యల నుండి, ఇబ్బందుల నుండి బయటపడతారు. మనం ఆషాఢ మాసంలో కొన్ని పదార్థాలు తినకూడదు ముందు చెప్పుకున్నాం. వాటి గురించి ముందు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి మీకు నచ్చితేనే షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది వీడియో డిస్క్రిప్షన్లో. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఆషాఢ ఏకాదశి ఉదయం స్నానం చేసిన తర్వాత మనం మామూలుగా పూజా కార్యక్రమం చేస్తాం. మీరు ఈరోజు స్నానం చేసే నీళ్ళల్లో కుటుంబ సభ్యులందరూ కూడా కొంచెం పసుపు, అలాగే గంధం, మంచి గంధం, అంటే ఇలాంటి గంధం, ఒరిజినల్ గంధం తీసుకోండి. ఇలాంటి గంధం మీరు స్నానం ఏదైనా తీసుకొని చేసుకోవచ్చు. వీటిని నీళ్ళల్లో వేసి, స్నానం చేసే నీళ్ళలో వేసి కుటుంబ సభ్యులందరూ స్నానం చేయండి. ఇలా స్నానం చేయటం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. శ్రీ మహావిష్ణు యొక్క కృపా కటాక్షం మీ మీద ఉంటుంది. రేపు అన్ని రోజులు చేయకపోయినా రేపైనా ప్రయత్నించండి. ఇది మొదటిది. అలాగే మీరు ఆషాఢ ఏకాదశి రోజు మీరు తినకూడని పదార్థాలు చెప్తాను. ఇలాంటి కందిపప్పు, మనం ఎర్రటి కందిపప్పు దొరుకుతుంది కదా, ఆ కందిపప్పు తినకూడదు. అలాగే వంకాయ తినకూడదు. ఈ 2 పదార్థాలని ఆ రోజు వండకుండా ఉంటే మంచిది. అంటే మరి తెలియక తింటే ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు. ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటారో, అలాగే ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రమైన కొంతమంది ఆహారం తీసుకుంటూ ఉంటారు. అందులో వంకాయ, ఇలాంటి ఎర్రటి కందిపప్పు లేకుండా చూసుకోండి. దానివల్ల మీకు విశేషమైన అద్భుతమైన మానసిక శక్తి పెరుగుతుంది. అలాగే యోగ్యత, అంటే ఏదైతే కష్టాలు వస్తున్నాయో ఆ కష్టాలు మెల్లమెల్లగా తొలగిపోతాయి. అలాగే మీరు ఈ రోజున ఉపవాసం ఉండి, అంటే చాలామంది పాలు పళ్ళు తీసుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా అన్నం, అంటే మనం రైస్తో ఉండే అన్నం కానీ పులిహోర కానీ ఇలాంటివి తీసుకోకుండా ఉంటే విశేషమైన ఫలితం దక్కుతుంది. అంటే ఆ రోజు ఆ అన్నంతో చేసిన పదార్థం, అంటే పులిహోర కానీ అన్నం కానీ తినకుండా, అంటే ఉపవాసం ఉండి చేసేవారు చేయటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే మీరు శ్రీ మహావిష్ణువు అంటే విష్ణుమూర్తికి మీరు
శ్రీమన్నారాయణుడికి బెల్లంతో చేసిన పదార్థాలు అంటే పసుపు కలర్ స్వీట్స్ కానీ ఇలాంటివి పసుపు కలర్గా ఉన్న స్వీట్స్ కానీ బెల్లంతో చేసిన అన్న పాయసం కానీ పదార్థం అంటే బెల్లంతో చేసే పదార్థాలు స్వీట్స్ ఏదైనా సరే నైవేద్యంగా పెట్టడం వల్ల మీకు స్వామివారి కృపా కటాక్షం మీకు లభిస్తుంది. మీరు నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో ధన ప్రాప్తి కోసం అంటే చాలా వరకు మనందరికీ కూడా ధనం కావాలి. ధన ప్రాప్తి కోసం ఒక విశేషమైన పరిహారం చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీరు ఈరోజు ఏకాదశి రోజున పసుపు కలర్ పువ్వులతో స్వామివారిని అలంకరించండి. స్వామివారిని పసుపు కలర్ పువ్వులతో మీరు చక్కగా ఆరాధించండి. అద్భుతమైన లాభం కలుగుతుంది, గురుబలం పెరుగుతుంది, మీకు విశేషమైన ధనయోగం కలుగుతుంది. ఇప్పుడు మనం ఇంటిలో ధనప్రాప్తి కలగడానికి, అధిక ధనం సంపాదించడానికి, ధనరాబడి పెరగడానికి ఏకాదశి రోజున ఈ చిన్న ఉపాయం చేయండి. ఉదయం నుండి రాత్రిలోపు మీరు ఎప్పుడైనా చేయవచ్చు. మీరు ఇలా ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి, నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఇలాంటి క్లాత్ తీసుకోండి, కొత్త క్లాత్ తీసుకోండి. తీసుకుని దానిపైన సింధూరము ఆవు నెయ్యితో, నేను ఆవు నెయ్యి చూపిస్తున్నాను. సింధూరము, మనకి కొన్ని సందర్భాల్లో కొన్ని రోజుల్లో విశేషమైన శక్తి కలిగి ఉంటుంది, అది మనం వినియోగించుకోవాలి. చూపిస్తాను ఎలా చేయాలో. సింధూరము ఆవు నెయ్యి కలిపి మీరు మనం ఓంకారం మనం చూస్తూ ఉంటాం కదా, నేను చూపిస్తాను. మీరు ఇలా ఉంగరపు వేలితో మీరు ఇలా క్లాత్ మీద ఒక ఓంకారం గుర్తుని వేయండి. ఇలా ఇది ఎవరైనా చేయవచ్చు. నేను నియమ నిబంధనలు మీకు లాస్ట్లో చెప్తాను. ఇలా మీరు ఖచ్చితంగా ఆవు నెయ్యితోనే వేయాలి. అంతేకాని మీరు మాకు ఆవు నెయ్యి లేదు గురువుగారు, మేము మామూలుగా చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు. మామూలు నెయ్యి వాడవద్దు, ఆవు నెయ్యిని మాత్రమే వాడండి. ఇలా ఓం గుర్తు వేయండి క్లాత్ మీద. వేసిన తర్వాత మీ దేవుడి గదిలో మీరు విష్ణు స్వరూపంగా ఉన్న ఏ పటం పోయిందనంటే, మామూలుగా మీరు మా ఇంట్లో విష్ణుమూర్తి పటం లేదంటే రాముడు, కృష్ణుడు, అలాగే వెంకటేశ్వర స్వామి, అలాగే మీకు దశావతారాల్లో లక్ష్మీ నరసింహస్వామి ఏ స్వరూపంగా ఉన్న, శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉన్న ఏ స్వరూప పటం ముందైనా పెట్టి మీరు ధూపము దీపాన్ని సమర్పించండి. అంటే సాంబ్రాణి ధూపం చూపించండి. అలాగే మీరు ఆ రోజు దీపారాధన చేస్తారు కదా, దీపాన్ని కూడా చూపించండి. ఇది మీరు మీ దేవుడి గదిలో పటం ముందు పెట్టండి. మీరు దేవుడి గది లేకపోతే ఎక్కడైనా సరే మీరు పూజ చేసే పటం ముందు పెట్టండి. తర్వాత మీ మనసులో ఉన్న ధనానికి సంబంధించిన కోరికలన్నీ చెప్పుకోండి. కోరికలు మాత్రం చెప్పుకోండి. మీరు ఏదైనా మనసులో కోరికలు చెప్పుకున్న తర్వాత నామాన్ని తలుచుకోవాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేయ అంటే మీరు ఇందులో నేను చెప్పే వాటిలో ఏదైనా చేయవచ్చు. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా ఉన్న ఏ నామానైనా తలుచుకోవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదంటే ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం నమో నారాయణాయ, ఇలా మీరు ఏదైనా తలుచుకోవచ్చు. మీకు ఇంకా ఓపిక ఉంటే విష్ణు సహస్రనామం చదవటం వల్ల విశేషమైన శక్తి వస్తుంది. మీరు చదవటం వస్తే తప్పకుండా చదవండి. అలాగే మీరు ఈ క్లాత్ని ఆ రోజు అలా పూజా మందిరంలో ఒక పక్కన పెట్టుకోండి. ఒక నెల తర్వాత మీ దేవుడి దగ్గర పెట్టిన క్లాత్ని ఇదే క్లాత్ని ఏదైనా పారే నీళ్ళల్లో కానీ లేదంటే చెట్టు మొదల్లో కానీ పెట్టి, అంటే చెట్టు మొదల్లో మట్టి తీసి దాంట్లో పెట్టి మట్టి కప్పేయండి. ఈ క్లాత్ని చిన్న క్లాత్ మీద తీసుకుని సరిపోతుంది. ఇది కూడా మీరు ఆంజనేయ స్వామికి వేసే సింధూరంతోనే చేయాలి, అది గుర్తుంచుకోండి. మనం అవకాశం ఉన్న ప్రతి వారు ప్రయత్నించండి. అవకాశం లేదనుకోండి, పదార్థం దొరకకపోయినా విదేశాల్లో ఉండి మేము చేయలేకపోతున్నామనేవారు చేయమాకండి. ఎవరికైతే అవకాశం ఉంటుందో వారు ప్రయత్నించండి. విశేషమైన శక్తి కలిగిన సమయంలో మనం ఆ సమయాన్ని వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ ఉపాయం మీకు
ధనప్రాప్తి కోసం అధిక ధనం సంపాదించాలనుకునే వారికి మీకు రాబడి మార్గాలు అంటే ధన రాబడి మార్గాల్ని మీకు తెలియచేస్తుంది. ఏకాదశి రోజు ఖచ్చితంగా ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి, విశేషమైన ఫలితం దక్కుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది అడుగుతున్నారు, గురువుగారు నియమ నిబంధనల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఉపాయానికి ఉన్న నిబంధన ఒకటే, నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు. నెలసరి ఉన్నవా అంటే కుటుంబంలో సభ్యులు ఎవరన్నా ఉన్న ఇబ్బంది లేదు, ఎవరైతే ఉపాయం చేస్తారో వారికి నెలసరి ఉంటే చేయవద్దు. అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉంటే వారి పెద్ద కర్మ అంటే 15 రోజులు 11 రోజులు 12 రోజులు 15 రోజులు కర్మ అంటే మనకి ఆ సమయం వచ్చినప్పుడు తిథి ప్రకారం చేస్తూ ఉంటారు, అది అవ్వకుండా చేయవద్దు. అలాగే దీన్ని ఎవరైనా మిగతా వారు ఇంకా ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు, ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందినది కంపల్సరిగా 100కు 100% ఏకాదశిని వినియోగించుకోగలిగితే విశేషమైన శక్తి మనకు వస్తుంది. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః.